యాడ ఉన్నాడు వర్షాలే రావు నా కొడుకు వస్తే ఎందుకని ట్యాంకులతో నీళ్ళు తాగని నీళ్ళు ఉండవు. దానికి దీనికి సంబంధం ఏమన్నా? అంటే సంబంధం ఏంటి లేదా, ఒకటి పాదం కోడలు వచ్చినా ఇంటికి ఆడబిడ్డ వచ్చినా అది ఒకటి లక్ష్మి అంటారు. అది బేకార్ మనిషి. పథకాలు కొన్ని వదలలే, వేస్ట్ మనిషి. ముందు రైతు రుణమాఫీ ఏం చేయలేదు, రుణమాఫీ లేదు, రుణమాఫీ తొక్కలేదు. ఈసారి ఇస్తా అంటాడు. ఏమి ఇచ్చాడు, అడ్డగుతలు ఇస్తాడు. మహిళలకు ఏమి ఇయ్యాడు, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడా, యానిచ్చి తెస్తాడు. మా లెక్క ఇవ్వాల్సిందే, అది మా లెక్క. వాళ్ళు దెంగనే కదా, మా లెక్క. జగన్ ఇచ్చేది మా లెక్కే. మనిషి ఇచ్చిన మన లెక్క మనకి ఇవ్వాలి కదా. వాళ్ళు దోసుకోవచ్చున దోసుకోకూడదు, మా లెక్క మాకు ఇవ్వాలి కదా. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా చేశారు? బాగా చేయలేదు. ఎందువల్ల? ఏమనలే, చేశారు కదా. ఏం చేసిండు, ఇది రాజధాని అక్కడ ఇచ్చేటప్పుడు మేము గుంటూరు కూడా పోయినాము. అమరావతి పోయినాం. అమరావతి కాదు, గుంటూరు ధర్నా చేసినాం. రెండో కుటుంబం బాగుండాలని. తెలంగాణ ఇవ్వకుండా ఈమె సోనియా గాంధీ ఇద్దరు మాట్లాడుకొని ఇడుబాట్లు చేసిండు. లేదంటే తెలంగాణ ఐటీ చేసిండు. ఐటీ చేసే రెండు రకంగా ఉండకపోయిందా, ఈయన ఈమె సోనియా గాంధీ ఇద్దరు చేసిండు. లేకుంటే పోదు, అంతా ఐకమత్యంగా ఉండు. కాదు, తెలంగాణ కాదు, మనకు ఆదం అక్కడనే, ఆదం అక్కడనే, మనకేం లేదు. తిరుపతి ఒకటే. ఈసారి చంద్రబాబు గారు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు. మరి ఆ పథకాల సంగతి మనకు ఎందుకులే కానీ, ఆ పథకాలు వాడు ఇచ్చినా అది ఇచ్చేది కాదు, అయ్యేది కాదు. వీడికే డబ్బులు లేవు, ఆయన ఆడ తెచ్చి ఇచ్చాడు. ఆయన నిన్న మీటింగ్లో చెప్పిండు కదా అంతకుముందు, సోమరపోతులు చేస్తున్నాడు జనాలను జగన్ అని. మరి ఈడు చేసి సోమరపోతులు కదా. రాష్ట్రాన్ని కూడా అప్పులు చేస్తారంటారు. వాడి అదే ఇవన్నీ అంచి తెచ్చుంటాడు. ఇవన్నీ వాడే అంచి తెచ్చాడు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చానని అన్ని ఇచ్చాడు. బస్ టికెట్లు ఇచ్చానంటున్నాడు. అన్ని ఇచ్చినప్పుడు కాదు, ముందు పోయినసారి ఇచ్చినాడు. పోయినసారి ఏమి ఇచ్చిండు? ఏమీ లే. ఏమీ లే, ఉద్యోగం లేదు, ఉద్యోగం లే, జాబ్ వచ్చింది అంతే. అంతే, ఏం లేదు. వానలు వచ్చి కాదు, ముందు వానలు అంతే. వాడు పాత పెట్టిండు, మళ్ళీ పోతున్నది వానలు లేకుండా జనాలకు. అది